వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గోదావరి మీద కూడా అట్లనే చేసిండు. మీకు తెలుసు కదా, గోదావరి మీద కూడా ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం, గోదావరి బనకచెర్ల తెలంగాణకు నష్టం, పోలవరం బనకచెర్ల కట్టొద్దు అని పోరాడింది బీఆర్ఎస్. ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపింది బీఆర్ఎస్. అయితే అప్పుడు మేము గట్టిగా లేపితే ఏమన్నాడు, మీటింగ్ పోను ఢిల్లీకి పోను అన్నాడు. పోను అనుకుంటేనే ఢిల్లీ మీటింగ్ పోయిండు. పోయినాకేమన్నాడు, ఎజెండాల బనకచెర్లు ఉంటే నేను మాట్లాడా, ఎజెండాల బనకచెర్లు ఉంటే నేను పోను అన్నాడు. ఎజెండాల బనకచెర్ల ఉన్నది, ఆడ తలకాయ వచ్చిండు. బయటకు వచ్చినాక ఎజెండాలు ఉన్నదా బనకచెర్ల అని మేము బయట పెడితే నేను కమిటీ ఒప్పుకోను, కమిటీ వేయనే అన్నాడు. అనుకుంటేనే కమిటీ వేసిండు. సంతకం పెట్ట అనుకుంటా సంతకం పెట్టిండు. మీటింగు పోను అనుకుంటా మీటింగ్కు పోయిండు. ఇలా గోదావరి నల్లమల్ల సాగర్ బనకచెర్లకు మార్గం సుగమం చేసిండు. అంటే గోదావరిలో అట్లా చేసినావు, కృష్ణలో ఇట్లా మాట్లాడినావు. నువ్వే మాట్లాడినావు కదా, దేవాదులు ఏ బేసిన్లో ఉంటుంది, నల్లమల్ల ఎక్కడుంటుంది అంటే మేము ఏం చేయాలి? ఒకసారి ఇప్పుడు బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంటుందని కూడా చదివిండాను. ఈయనకు బాక్రానంగల్ ఏడుంటుందో తెలియదు, దేవాదులు ఏడుంటుందో తెలియదు, బచావత్కు బ్రిజేష్కు మధ్య తేడా తెలియదు. మా భయం ఏంటంటే ఏం తెలియనోని ఆ మీటింగ్లో ఆ చంద్రబాబు ఏం చెప్పిండో, ఆ సిఆర్ పాటిల్ ఏమన్నాడో, ఈ కాంతారావు గారు మరి ఆంధ్రప్రదేశ్ చెందిన కేంద్ర ఇరిగేషన్ కార్యదర్శి ఏం కుట్రలు చేసినరో, ఆ కుట్రలకు నువ్వు ఏం తలూపినవో తెలంగాణ ఏం ఆగమవుతుంది అనేదే మా ఆందోళన. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా అర్థమవుతుంది. యు ఆర్ వెరీ సీనియర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, యాజ్ ఎ మినిస్టర్ ఆల్సో యు ఆర్ వెరీ సీనియర్. నేను బయట కూర్చోమంటే నువ్వెట్లా బయట కూర్చున్నావు? నీకన్నా తెలంగాణ సోయి ఉండాలి. ఈయన అవగాహన రైత్యం మీద ఐడియా ఉన్నోని గట్టిగా అడగాలి కదా. నేను మీటింగ్లో లోపలికి వస్తా, నువ్వెట్లా కూర్చుంటావు లోపల అని అడగవాను? మీటింగ్లకే రానియలేదు. లాస్ట్కి 5 నిమిషాలు ఛాయ్ తాగిపించి వెళ్ళగొట్టారు. అసలు గంట వీళ్ళు కూర్చొని ముగ్గురే మాట్లాడుకున్నారు. సో ఈ 4 అంశాలు కలిపి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇటు ఒకటి 968 టీఎంసీల గోదావరి జలాల నికర కేటాయింపు తెలంగాణకు జరగాలి, ఇంకా 138 పెండింగ్ ఉండాలి. 2 ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, 3 కృష్ణా నికర జలాలు, 4 ఆర్డిఎస్ తుంగభద్ర నది. ఈ 4టిని కలిపి ఇవాళ మీరు చేస్తున్నటువంటి కుట్ర రేపు రాష్ట్రానికి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు నిన్న మీటింగ్లో, మేము ఒక అగ్రిమెంట్కి వచ్చేసినాం, మేము ముగ్గురం ముఖ్యమంత్రులం ఒక అగ్రిమెంట్కి వచ్చేసినాం, సిఆర్ పాటిల్ చేతుల్లో పెట్టేసినాం, సిఆర్ పాటిల్ త్వరలోనే ఆ వార్త చెప్పేస్తాడు అంటుండు. ఏం అగ్రిమెంట్కి వచ్చినావు? మరి ఏం జరుగుతుంది? నీకు ఎంత మేరకు అవగాహన వచ్చింది? రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఈ రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి? ఒక వ్యక్తి యొక్క తప్పిదం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోవాలనా? ఇప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తును సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటాడు రేవంత్ రెడ్డి. ఎవరు ఈ సిఆర్ పాటిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది ఈరోజు? చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడ్డది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది జరిగే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నువ్వు గుడ్డిగా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటే రేపు సిఆర్ పాటిల్ గారి నిర్ణయం శిరోధార్యం అని నువ్వు చెప్తే రేపు రాష్ట్రానికి నష్టం జరిగే నిర్ణయం తీసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి? నువ్వే బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. మొత్తం తెలంగాణ భవిష్యత్, యావత్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇది. అందువల్ల దీని మీద స్టేక్ హోల్డర్స్తో చర్చ పెట్టండి, రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోండి, శాసనసభను సమావేశపరచండి. మీరు మీ ముగ్గురు మధ్య జరిగిన సీక్రెట్ మీటింగ్ ఏందో, దాని వివరాలు ఏందో, శాసనసభకు ఏ రకంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, ఏ రకంగా తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయమైన వాటా వస్తుంది, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా ఏ రకంగా వస్తుందో ప్రజలకు చెప్పాలి, ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, స్టేక్ హోల్డర్స్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, రాజకీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలి, శాసనసభలో చర్చించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఏమని, ఏదో పాలమూరు రంగారెడ్డికి ఎన్ఓసీ తెస్తాం, దానికోసం సమ్మక్క సాగర్ను బలి పెడతాం. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనేది 47 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర. సమ్మక్క సాగర్ని మనం దేనికి వాడాలనుకున్నాము?
ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో 4 లక్షల ఎకరాలకు నీళ్లు రావడం లేదని సమక్క సాగర్ను మనం డిపిఆర్ తయారు చేసుకున్నాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా. అంటే ఇలా వరంగల్, నల్గొండ జిల్లాలకు నీళ్లు రావాల్సిన అవసరం లేదా? నువ్వు సమక్క సాగర్ని ఎందుకు బలి పెడతా ఉన్నావు? పాలమూరుకు డెఫినెట్గా మనకు అనుమతులు రావాల్సిందే. 700-800 టీఎంసీలు డెఫినెట్గా మనకు ట్రిబ్యునల్ అవార్డు 2 నెలలకో 3 నెలలకో రాబోతున్నది. బాజాప్తా మన పాలమూరుకు, మన దిండికి, మన నెట్టంపాడుకు, మన కల్వకుర్తికి అన్నిటికీ కూడా మనం కేటాయించుకుంటాం కదా నికర జలాలు. డెఫినెట్గా మనకు ట్రిబ్యునల్ అవార్డు రాబోతుంది. కేసీఆర్ గారు మనకు కొట్లాడి ట్రిబ్యునల్ తెచ్చిండు. ఆ ట్రిబ్యునల్ అవార్డు రాబోతుంది మనకు. నువ్వు పాలమూరు పేరిట సమక్క సాగర్ని ఎందుకు బలి పెడుతున్నావు? రేపు తెలంగాణకు 138 టీఎంసీలు గోదావరిలో ట్రిబ్యునల్ ద్వారా శాశ్వతమైన హక్కును ఎందుకు బలి పెడుతున్నావు అని అడుగుతా ఉన్నా. ఆ 138లో సమక్క సాగర్ కూడా భాగం 47 టీఎంసీలు. వీఆర్ లూజింగ్ దట్. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది, ఆంధ్రప్రదేశ్ మన భిక్ష పెడుతుందా? కృష్ణా జలాల్లో 700-800 టీఎంసీలు తెలంగాణ హక్కు. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారంగా మన నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా, రాష్ట్ర అవసరాల ఆధారంగా 700-800 టీఎంసీలు వచ్చి తీరుతాయి. దానికోసం కేసీఆర్ గారు కష్టపడి ట్రిబ్యునల్ తెచ్చిండు. దాని మీద దృష్టి పెట్టు. పాలమూరుకు 90 టీఎంసీలు ఏమన్నా భిక్ష పెట్టుండా చంద్రబాబు? పోలవరం డైవర్షన్లో భాగంగా 45 మనకు రావాల్సిందే. ఎందుకంటే పైన 35 కర్ణాటక, మహారాష్ట్ర తీసుకున్నారు. బాజాప్తా ఈ 45 మనయే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 45 ఆల్రెడీ కేటాయించినారు, అవి మనయే. 45 ఇంటర్లింకింగ్, 45 పోలవరం డైవర్షన్, 90 బాజాప్తా మనకే ఉండే. వాళ్ళు ఇచ్చేది ఏంది? మన 90 మనం తీసుకోవడానికి సమ్మక్క సాగర్ వదిలిపెట్టుడేంది? ఆర్డీఎస్ కోసం కాంప్రమైజ్ అవుడేంది? గుండ్రేవులు ఎందుకు గట్టనిస్తున్నావు? కర్ణాటక 3 అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మూసుకుంటున్నావు? ఇలా ఎవడిచ్చే భిక్షేమున్నది? మన నీళ్ళు కదా. అంటే ఇది పూర్తిగా అవగాహన రైత్యంతో జరుగుతూ ఉంది. ఇంకా డేంజర్ ఏం జరుగుతుందంటే, తెలంగాణ గుండా రావాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్సు పోలవరం టు సోమశిల, సోమశిల టు గ్రాండ్ కావేరి, తమిళనాడు పోతాయట. అంటే ఇక తెలంగాణ ఖతం ఇక. అంటే జాతీయ ప్రాజెక్టు మనకు రావద్దా? ఇది ఇంటర్లింకింగ్ తెలంగాణ గుండా నాగార్జున సాగర్ పోతే మనకు నేషనల్ ప్రాజెక్ట్ వస్తుండే, మనకు నీళ్లు ఉంటుండే. మనకు తోవంట కాలువలలో పైపులు వేసుకొని గుంజుకోరా రైతులు? ఇప్పుడు గుంజుకుంటలేరా? 7 కెనాలు పోయినా పైపులు వేసి అటు ఇటు కొన్ని 2-3 కిలోమీటర్లు నీళ్లు తీసుకుంటారా? తీసుకోరా? అంటే ఆ అవకాశం తెలంగాణ కోల్పోవాలన్నా రేపు? తెలంగాణ గుండా పోవాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పోలవరం, సోమశిల, సోమశిల టు గ్రాండ్ కావేరి అయిపోయింది. దానికి చంద్రబాబు మొన్న స్పీచ్ ఇచ్చిండు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మోడీ గారి కళ, నా కళ, చేసి తీరుతా అంటుడు. చెయ్యి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. గత 10 సంవత్సరాలుగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గోదావరి కావేరి అనుసంధానం అనేది ఇచ్చంపల్లి టు నాగార్జున సాగర్ అని కొంతకాలం, లేదు ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డకు ఇబ్బంది అవుతుంది కనుక ఆల్రెడీ కట్టిన సమ్మక్క సాగర్ టు ఎన్ఎస్పి అని చర్చ జరిగింది. దానికి ఒప్పుకున్నారు, మినిట్స్ ఉన్నాయి. సడన్గా ఇప్పుడు చంద్రబాబు గారు ఇక ఇచ్చంపల్లి లేదు, సమ్మక్క సాగర్ లేదు, పోలవరం టు సోమశిల, సోమశిల టు కావేరి, తెలంగాణ అవుట్. అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ వద్దా? ఈ దేశంలో మేము లేమా? మా హక్కులు కాలరాస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఊరుకుంటే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ప్రభుత్వాలు లేవా? ఇక్కడ శాసనసభ్యులు లేరా?